హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే మీకు నార్మల్గా ట్రేడర్స్ చేసే మిస్టేక్స్ ఏంటి. ఈరోజు మార్కెట్లో మనం చాలా మంది చాలా మిస్టేక్స్ చేసుంటారు. సో ఆ మిస్టేక్స్ ఎక్కడెక్కడ అయ్యాయి, ఈ రోజు మార్కెట్ని అవాయిడ్ చేస్తే ఎంత బాగుండు అని చాలా మంది అనుకుని ఉంటారు. కాబట్టి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు ఒక ట్రేడర్ ఎక్కడ మిస్టేక్స్ చేయొద్దు అనేసి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, లెట్స్ గో. సో చాలామంది ట్రేడర్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఈరోజు మార్కెట్ నిన్న నేను లెవెల్స్ అంటే నా వ్యూ ఏంటి మార్కెట్లో, నిఫ్టీ సైడ్ ఒక లెఫ్ట్ సైడ్ అయితే ఏ వ్యూకి ఉండాలి, డౌన్ సైడ్ అయితే ఏ వ్యూకి ఉండాలి అనేసి నేను ప్రాపర్గా నా లెవెల్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ నేను ఎక్కడ కానీ మీకు బై కానీ సెల్ కానీ తీసుకోమని అడ్వైస్ ఇవ్వట్లేదు. బిఫోర్ టేకింగ్ ఎనీ యాక్షన్ ప్లీజ్ నో యువర్ ఓన్ రిస్క్. కాబట్టి మీ రిస్క్ మేనేజ్మెంట్ తోటి మీరు ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళండి మార్కెట్లో. సో ఈరోజు ఏంటంటే ఎగ్జాక్ట్లీ నా లెవెల్ మీద మార్కెట్ ఓపెన్ అయింది. నేను నిన్న అనుకున్నాను ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ అయితే నేను అప్సైడ్ ప్లాన్ చేసుకుంటా అనేసి నేను అనుకుని ఉండే. బట్ మార్కెట్ ఏం చేసింది, ఓపెనింగే మనకి ఇంత పెద్ద క్యాండిల్ గ్రీన్లో ఇచ్చేసి డైరెక్ట్ నా లెవెల్ 1 లెవెల్ 2 టార్గెట్ని హిట్ చేసేసింది. హిట్ చేసిన తర్వాత నేను ఏం చేశాను, వెయిట్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ నా లెవెల్ మీద ఓపెన్ అయింది మార్కెట్ అండ్ 2 టార్గెట్స్ కూడా హిట్ చేసేసింది. అంటే మార్కెట్ గ్యాప్ అప్ తోటే మొత్తం ఈరోజు డే మొత్తం జరగాల్సిన మూమెంటంని క్యాచప్ చేసేసింది. కానీ చాలామంది ఇక్కడ ఏం చేస్తారు, చాలామంది ట్రేడర్స్ సి వైపు వెళ్ళడం, పి వైపు వెళ్ళడం చేసే ఉంటారు ఈరోజు. బికాస్ ఈరోజు 2 సైడ్స్ మార్కెట్ ఇచ్చింది మనకి. సీరియస్గా చెప్పాలంటే సి సైడ్ మూమెంటం ఇచ్చింది అండ్ పి సైడ్ కూడా మూమెంటం ఇచ్చింది. బట్ మనం మీకే తెలిసి ఉంటుంది, ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎవరి మిస్టేక్స్ వాళ్ళే తెలుసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా చాలామంది ఈరోజు లాస్ అయ్యే ఉంటారు. ఎందుకంటే మీరు ఒకవేళ కిందికి వస్తుందని ఇక్కడ బై చేసి ఉంటే మళ్ళీ అది పైకి వెళ్ళడం, లేదు పైకి వెళ్తుందని ఇక్కడ బై చేసి ఉంటే మళ్ళీ అది కిందికి రావడం, ఇలా జరిగింది ఈరోజు మార్కెట్లో. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, ఎప్పుడైనా మార్కెట్ 1 సెకండ్ ఫ్రెండ్స్, మార్కెట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మార్కెట్లో ఫస్ట్ 15 మినిట్స్ వరకు ట్రేడ్ చేయొద్దు. ఓపెనింగ్ క్యాండిల్స్ ట్రేడ్ చేయొద్దు, అస్సలు చేయొద్దు. ఫస్ట్ 15 మినిట్స్ వరకు మార్కెట్ ఏం జరుగుతుందనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్. మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ 15 మినిట్స్ టైం అంటే మనకు ఆల్రెడీ 3 క్యాండిల్స్ ఫామ్ అయిపోయి ఉంటాయి మార్కెట్లో. ఎగ్జాక్ట్లీ ఈ 3 క్యాండిల్స్ అనేది ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్. సో 3 క్యాండిల్ అట్లీస్ట్ ఒక 5 క్యాండిల్స్ ఫామ్ అవ్వనివ్వండి మార్కెట్లో. ఫామ్ అయిన తర్వాత మీ ప్లాన్ ఏంటి, ఒకవేళ బయర్స్ ఉన్నారా మార్కెట్లో లేదా సెల్లర్స్ ఉన్నారా, క్లారిటీ తెచ్చుకొని ఎక్కడ బయర్స్ వచ్చారు ఎక్కడ సెల్లర్స్ వచ్చారు అనే మైండ్ సెట్ తోటి మీ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ మిస్టేక్. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఎంటర్ అవ్వడం అలాంటివి చేయొద్దు. అది మన ఫస్ట్ మిస్టేక్. అండ్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే, మన లెవెల్స్ని రెస్పెక్ట్ చేయండి, మనం ట్రేడ్ తీసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లెవెల్ గీసుకొని ఉంటారు మార్కెట్లో, రైట్? ఒక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. సపోజ్ ఈ లెవెల్ క్రాస్ అయితే నేను బై చేస్తాను, ఈ లెవెల్ క్రాస్ చేస్తే నేను సెల్ చేస్తాను మీరు అనుకుని ఉంటారు మీ లెవెల్స్ ప్రకారంగా. ఆ లెవెల్స్ క్రాస్ అయితేనే బై చేయాలి తప్పించి మళ్ళీ ఆ లెవెల్స్ని క్రాస్ అవ్వకుండా ముందే వెళ్ళిపోతుంది అనే భ్రమలో మాత్రం అస్సలు బై చేయొద్దు. అది మనం సెకండ్ మిస్టేక్. అది కూడా రెక్టిఫై చేసుకోవాలి. అండ్ ఇంకొక థింగ్ నేను చెప్పాను మీకు ఏమని, ఎగ్జిట్ ఎంట్రీ వీడియోలో 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాతనే ఎంట్రీ తీసుకోవాలి అని చెప్పాను. మీరు అనుకుని ఉంటారు ఈరోజు 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడైంది చెప్పండి. ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్. ఇక్కడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ మీరు ఎగ్జాక్ట్లీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది. బట్ మీకు అక్కడ ఇంకొక గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తేనే కదా మీరు బై చేయాల్సింది మార్కెట్లో. ఎగ్జాక్ట్లీ గ్రీన్ కలర్ క్యాండిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో 1 సెకండ్ ఫ్రెండ్స్, ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది. దీని టాప్ మీరు బై చేయాలి అంటే ఇక్కడ ఇంకొక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయితేనే మనం బై చేయాలి, లేకపోతే లేదు. మీరు చూసినట్టయితే ఈరోజు మార్కెట్ చాలా చాలా చాలా
వరస్ట్గా ఉంది, బాగుంది కూడా, రెండు చెప్పగలుగుతా. బికాజ్ ఎందుకంటే మనది ఎవరైతే మార్నింగ్ ట్రేడ్ చేసి ఉంటారో వాళ్ళందరూ ఈ క్యాండిల్స్లో పొడగొట్టుకున్న తర్వాత వాడు లాస్ట్కి సెల్ ఆఫ్ మూమెంటం ఇచ్చాడు మార్కెట్లో. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. బట్ సెల్ ఆఫ్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. కాబట్టి ఎవరైతే ఈ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని ప్రాపర్ నాలెడ్జ్ తోటి స్టాక్ మార్కెట్లో ఉంటారో డెఫినెట్గా వాళ్ళు ప్రాఫిటబుల్ ట్రేడర్స్గా అవుతారు. అండ్ ఎవరి మిస్టేక్స్ వాళ్ళు ఒక బుక్ పెన్ తీసుకొని రాసుకొని ఈ మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా ఉండండి. మనం హ్యూమన్స్ ఖచ్చితంగా మిస్టేక్స్ చేస్తాం, మళ్ళీ రిపీట్ కూడా చేస్తాం, అది కూడా చెప్తున్నాం. బట్ అది మళ్ళీ 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 ఎక్కువసార్లు రిపీట్ చేయకుండా ఉంటే అది మనకి అలవాటు అయిపోతూ ఉంటుంది అంతే. కాబట్టి మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఆ మిస్టేక్స్ని చేయకుండా ఉండండి. అండ్ డెఫినెట్లీ యూ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ ట్రేడర్. అండ్ దట్స్ ఇట్ డే ఫర్ ద ఫ్రెండ్స్. రేపు మనకి ఒకవేళ 1 hour అట్లా మార్కెట్ ఉంది. సో చూద్దాం. ఆ 1 hour మార్కెట్ ఎందుకు చెప్పండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి దివాళీ. అండ్ 2 days హాలిడేస్ ఉన్నాయి కాబట్టి నేను సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి వీడియోస్ పోస్ట్ చేస్తాను వీలుంటే. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు my channel and support me. Okay, bye, thank you.